మహబూబ్ నగర్ జిల్లా ఎస్పీ డి జానకి ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్ నగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ధర్మాపూర్ గ్రామంలో ప్రజా భద్రత పోలీస్ బాధ్యత కార్యక్రమం నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన పట్టణ డీఎస్పీ వెంకటేశ్వర్లు గ్రామ ప్రజలు, యువకులు, విద్యార్థులను ఉద్దేశించి సుదీర్ఘంగా మాట్లాడారు. స్కూలు, కాలేజీలు, గ్రామాలు, పట్టణాలు, మారుమూల ప్రాంతాలలోని ప్రజలకు పోలీస్ సేవలను మరింత చేరువ చేయడం, చట్టాలపై అవగాహన కల్పించడం, నేరాల నివారణకు ప్రజలను చైతన్యవంతం చేయడం వంటి అంశాలపై వివరంగా వెల్లడించారు. పోలీసుల ఉనికి మీ భద్రత కోసం చట్టపరంగా జీవించేవారు భయపడాల్సిన అవసరం లేదు. వర్గాలుగా విడిపోయి గొడవలు పెట్టడం సమాజ అభివృద్ధికి ఆటంకం. భద్రత మీకు కల్పిస్తుందని మేము అనుకుంటున్నాము. ఎందుకంటే పోలీసు భయం లేకపోతే దొంగలందరూ వచ్చి ఆడవాళ్ళ దగ్గర వచ్చే గొలుసులు గుంజుకోవడం, ఇంకా రోడ్ల మీద తిరుగుకుంటా ఎవరిని పడితే వాళ్ళని కొట్టడం, తాగుకుంటా అమ్మాయిల్ని వేధించడం, ఇవన్నీ ప్రస్తుతం జరగట్లేదంటే దానికి మా పోలీస్ భయం అనేది ఆ ఆకతాయిల వైపు కానీ దొంగలకు కానీ ఉండటం వల్లనే మీరు ప్రశాంతంగా రాత్రిపూట పడుకుంటారా? మా పోలీసు వాళ్ళ భయం, ఆ దొంగలకు భయం, మీకు భద్రత మేమున్నాం కాబట్టి మీరందరూ ప్రశాంతంగా మధ్యరాత్రి కూడా తిరుగుతున్నారు. మహబూబ్నగర్ రావచ్చు, ఎవరైనా వచ్చుకోవచ్చు. ఊర్లో కూడా బయట కూడా పడుకుంటారు ప్రశాంతంగా. దొంగతనాలు అవుతున్నాయంటే ఏం చేస్తాం? మనం లోన పడుకుంటాం. దొంగతనాలు ఏమి కావట్లేవంటే అది కొంత మీకు తెలియదు. మేము దొంగల్ని మా సిసిఎస్ టీం కానీ మా పోలీస్ టీం కానీ అందరూ వెంటాడుతూనే ఉంటారు ఎప్పటికప్పుడు. అట్లా మీకు భద్రత కల్పించడమే మా బాధ్యత. ఇంకా కొన్ని విషయాలు చిన్న అంటే ఊర్లలో ప్రతి చిన్న విషయాలను గొడవలు పెట్టుకోవడం జరుగుతుంది. దయచేసి అనవసరం గొడవలు పెట్టుకోకండి. గెట్టు పంచాయతీ అని, లేదంటే వాకిలి దగ్గర, నల్లా నీళ్ళ దగ్గర పంచాయతీలు పెట్టుకొని ఇగో ఫీలింగ్లో పోతుంటారు కొంతమంది. చిన్నదానికి నేను చెప్పిందే వినాలి, లేకుంటే నేను చెప్పిందే కరెక్ట్ అని అంటుంటారు. అలాంటి వాటికి పోకుండా ఏవైనా చిన్న సమస్యలు వస్తే మన గ్రామ పెద్దల సమక్షంలో కూర్చొని పరిష్కరించుకోండి. అనవసరంగా పోలీస్ స్టేషన్కి వచ్చి కేసులు పెట్టుకుంటే మీరు జీవితాంతం అంటే ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఒక కేసు తెగిపోవాలంటే 3-4 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరగాల్సి వస్తుంది. కోర్టులో వాయిదా ఉంటుంది. ఆ రోజు మీకు ఏదో అర్జెంటు పొలం పైన, లేకుంటే ఇంకేదో పెళ్ళో, లేకుంటే ఇంకేదో ముఖ్యమైన విషయం ఉంటుంది. అదే రోజు కోర్టుకు రాకపోతే మళ్ళీ వారెంట్ అవుతాయి. ఇటు వకీల్ షాప్లోకి డబ్బులు పెట్టాల్సి వస్తుంది. కోర్టు చుట్టూ తిరిగి మీ పని కూడా వేస్ట్ అవుతుంది. ఒక రోజు మీరు కోర్టుకు పోయిందంటే ఆ రోజు ఒక రోజుకు 1000 రూపాయలు సంపాదించే వాళ్ళు కూడా ఉండరు. మేస్త్రి ఉన్నాడంటే 1000 రూపాయలు వస్తున్నాయి. 1200 కూడా సంపాదిస్తారు వాళ్ళు. దాని విలువ ఎంతో విలువ కట్టలేము. ఒకళ్ళు 1000 సంపాదించు, 10,000 సంపాదించే వాళ్ళు ఉండొచ్చు, 500 వచ్చే వాళ్ళు ఉండొచ్చు, 200, 500 తక్కువ అయితే ఎవరికి లేదు. కాబట్టి దయచేసి మీరు ఒకరోజు ఒక 10 రోజులు కోర్టు చుట్టూ తిరిగినంటే మీకు 10,000, పోలీస్ చుట్టూ తిరిగిందంటే ఒక 5-6 వేలు లాస్ అనుకోవాల్సిందే. డబ్బులు అక్కడ ఇవ్వకుండా మనం కష్టం చేసుకుంటే డబ్బులు వస్తాయి. కాబట్టి దయచేసి ఎవరు కూడా చిన్న విషయాలకు గొడవలకు పోవద్దని కోరుకుంటూ, అదేవిధంగా ఇప్పుడు మా సిఐ గారు కూడా